ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుటకై దేవుడు మనకు సమయాన్ని దయచేస్తున్నందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మొదటి దినవృత్తాంతాల గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము మొదటి దినవృత్తాంతములు 19వ అధ్యాయం 1వ వచనం నుండి 20వ అధ్యాయం 8వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం 19వ అధ్యాయము 17వ వచనం నుండి 19వ వచనం వరకు చదువుకుందాం. దావీదు ఆ సంగతి తెలుసుకొని ఇశ్రాయేలునందరినీ సమకూర్చి యోర్దాను దాటి వారికి ఎదురుపడి వారి ఎదుట సైన్యములను వ్యూహపరిచెను. దావీదు సిరియన్లకు ఎదురుగా సైన్యములను పంక్తులు తీర్చినప్పుడు వారు అతనితో యుద్ధం చేసిరి. అయితే సిరియనులు ఇశ్రాయేలు ఎదుట నిలువక తిరిగి పారిపోయిరి. దావీదు సిరియన్లలో 7,000 రథములను 40,000 కాల్బమును హతము చేసి సైన్యాధిపతి అయిన షోపకును చంపివేశెను. తాము ఇశ్రాయేలు చేతిలో ఓడిపోతుమని హదదెజరు యొక్క సేవకులు తెలుసుకున్నప్పుడు వారు దావీదుతో సమాధానపడి అతనికి సేవకులైరి. అంతటి నుండి సిరియన్లు అమ్మోనీలకు సహాయం చేయుటకు మనసు లేక ఉండిరి. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా పరిపూర్ణ విజయం, పర్ఫెక్ట్ విక్టరీ. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, అమ్మోనీల రాజు నాహాషు మరణించినప్పుడు దావీదు తన సంతాపాన్ని తెలియచేయడానికి దూతల్ని పంపాడు. అయితే మరణించిన రాజు కుమారుడు హానోను దావీదు యొక్క ఓదార్పును తిరస్కరించి అతన్ని అవమానించి అతనిపై యుద్ధం చేయడానికి బయలుదేరాడు. తన సొంత బలహీనతను గుర్తించినటువంటి హానోను అనేక చిన్న సిరియా దేశాల నుండి కిరాయి సైనికుల్ని నియమించుకున్నాడు. అయినప్పటికీ దావీదు సైన్యము వారిపైన విజయం సాధించినట్లుగా ఈ లేఖనం మనకు తెలియచేస్తుంది. ఓడిపోయిన తర్వాత సిరియా దేశం దావీదుతో శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకొని అతనికి లోబడి ఉన్నట్లు వాక్యంలో మనం చూస్తాం. ఆ తర్వాతి వసంత కాలంలో యోవాబు అమ్మోనీల దేశాన్ని జయించి గొప్ప దోపిడిని తిరిగి తీసుకువచ్చాడు. అదనంగా దావీదు సైన్యాలు ఫిలిష్తీయుల దిగ్గజాలను ఓడించినట్లు నేటి వాక్య భాగం మనకు తెలియచేస్తుంది. ఈ భాగంలో దేవుడు ఎవరు అని మనం గమనించినట్లయితే 9వ అధ్యాయం 13వ వచనంలో దేవుడు తన దృష్టికి ఏది మంచిదో ఆయన దాని ప్రకారం పనిచేస్తాడు. 2 సమూయేలు 10:12 కూడా ఈ విషయాన్ని మనం గమనించగలం. యోవాబు విజయం అతని సైన్య నైపుణ్యం వల్ల రాలేదు, కానీ అది దేవుని యొక్క మంచి ప్రణాళికలో భాగంగా వచ్చిందనేది మనం గుర్తించాలి. దేవుడు తన మంచి సంకల్పం ప్రకారం సంఘటనలు జరగడానికి అనుమతిస్తాడు. కాబట్టి మన ప్రార్థనలు ఆయన దృక్కోణానికి సరిపోల్చడానికి, ఆయన చిత్తానికి సరిపోలే విధంగా ఉండాలి అనేది వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మనం ఏమి తలంచినా దేవుని యొక్క చిత్తానికి అనుగుణంగా మనం అది ఉండేటట్టు చూడాలి అనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని మనం గమనించినట్లయితే 20వ అధ్యాయం 4 నుండి 8 వచనాల్లో బలవంతులు మనకంటే పెద్దగా కనిపించవచ్చు, కానీ వారు దేవునితో పోలిస్తే చాలా తక్కువగా ఉంటారు. చరిత్ర అంతటా తమ సొంత శక్తిని విశ్వసించే మరియు దేవుణ్ణి, ఆయన ప్రజల్ని వెక్కిరించే, బెదిరించే గొలియాతు వంటి రాక్షసులు ఎప్పుడూ ఉంటున్నారు. అయితే దేవుడు అలాంటి సవాళ్లను ఎదుర్కొనేటప్పుడు మనం స్థిరంగా నిలబడాలని కోరుతున్నాడు. ఎల్లప్పుడూ మనం ఆయనపై నమ్మకం ఉంచినట్లయితే ఎంతటి బలమైన శక్తులపైనైనా దేవుడు మనకు సంపూర్ణ విజయాన్ని అందిస్తాడనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మన స్వంత బలంతో అధిగమించలేనిది ఏదైనా ఉంది అని అంటే అటువంటి వాటిని మనం ఎదుర్కొన్నప్పుడు కూడా దేవునితో మనం ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతామో దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవునిపైన మనం ఆధారపడ్డప్పుడు ఎంతటి బలమైనవైనా సరే అవి గాలిలో ఎగిరిపోయే పొట్టులాగా దేవుడు మారుస్తాడని మనం గుర్తుంచుకోవాలని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. ఎంతటి బలమైన రాక్షస వంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పటికీ దేవుడు మనతో ఉండి మనల్ని ఆయన కాపాడుతాడు, మనం స్థిరపడేలాగా దేవుడు చేస్తాడు అనేది లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవునిపైన మనం ఆధారపడ్డప్పుడే పరిపూర్ణ విజయం మనకు దొరుకుతుందనే విషయాన్ని మనం మరవకూడదు.
ఎప్పుడు కూడా దేవుని శక్తిపైన ఆధారపడుతూ మన జీవితాల్లో మనం చేసే ప్రార్థనలు దేవుని యొక్క సంకల్పానికి, ఆయన చిత్తానికి అనుగుణంగా సరిపోలే విధంగా మనం చూసుకోవాలని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. దేవుని చిత్తానుసారంగా మనం జీవిస్తున్నప్పుడు దేవుడు మనల్ని ఎన్నడూ విడిచిపెట్టాడు. ఆయన మనకు విజయాన్ని అందిస్తూ మనల్ని ముందుకు తీసుకెళ్తాడు అనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఆ రీతిగా మన అనుదిన జీవితంలో దేవుడు మనకు ఆయన వాగ్దానాలతో మనల్ని బలపరిచి, ఆయన వాగ్దానాల మూలంగా మనకు శక్తినిచ్చి మన జీవితంలో మనం విజయం పొందేటట్లు దేవుడు చేయలాగున దేవుని సహాయం కొరకై మనం ప్రార్థన చేద్దాం. దేవుడు నమ్మదగినవాడు. ఆయన ప్రజలను ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు. కాబట్టి దేవుని వైపు మనం చూస్తూ ఈ విశ్వాస ప్రయాణంలో మనకు ఎదురవుతున్న సవాళ్ళలో, మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులన్నింటిలో కూడా ప్రభువు మీద ఆధారపడుతూ కొనసాగాలనేది దేవుడు మనకి మాటల ద్వారా గుర్తు చేస్తున్నాడు. అటు కృప దేవుడు మనకు ప్రతిరోజు దయచేసేటట్లు ప్రార్థన చేద్దాం. మా ప్రియమైన పరలోకపు దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా అసంపూర్ణమైన జీవితాలను నీ పరిపూర్ణ వాగ్దానాలతో మీరు కప్పుతూ మాకు విజయాల్ని అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎలాంటి విపత్కర పరిస్థితులు మాకు ఎదురవుతున్నప్పటికీ నువ్వు మాతో ఉండి మమ్మల్ని నడిపించే దేవుడు అయినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ నీ కృప ద్వారా మమ్మల్ని ఇంకా బలపరచమని, స్థిరపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను. ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడయుండి కాపాడును గాక. ఆమేన్.